ఇంపార్టెంట్ 4 మార్క్స్ ఎగ్జామినేషన్ కోసం ఎస్ఎస్సికి. రైట్ ఎనీ 4 యూజెస్ ఆఫ్ మెటల్స్ అని అడగొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేయాలని అంటే ఈ 4 యూజెస్ రాస్తే సరిపోతుంది. ఇది ఏంటంటే కాపర్ అండ్ అల్యూమినియం ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఐరన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ మెషినరీ, టూల్స్, బిల్డింగ్స్ అండ్ వెహికల్స్. గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ యూజ్డ్ ఇన్ జ్యువెలరీ. అల్యూమినియం ఫాయిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్యాకింగ్ ఫుడ్. అంటే కాపర్, అల్యూమినియం ఇవి రెండు కూడా మెటల్స్. ఇవి నార్మల్గా మనము ఎలక్ట్రిక్ వైర్స్ అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వర్క్స్లో ఎక్కువగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఐరన్ అనేది మనం ఎక్కువగా మిషనరీ టూల్స్లోను, బిల్డింగ్స్లోను, వెహికల్స్లోను వాడతాం. సో గోల్డ్ అండ్ సిల్వర్ మాటకు వచ్చేసరికి ఇవి జ్యువెలరీకి బాగా యూజ్ చేస్తున్నాం. అలాగే అల్యూమినియం ఫాయిల్ని మనం ప్రస్తుత కాలంలో ఫుడ్ ప్యాకింగ్ కోసం వాడుతున్నాం. సో దీన్నే మీకు టేబుల్ రూపంలో అయినా అడగొచ్చు, లేదా ఇంకా దేన్నైనా తిప్పి కూడా అడగొచ్చు. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి వచ్చేదా. రైట్ ఎనీ 4 యూజెస్ ఆఫ్ నాన్ మెటల్స్. ఇప్పుడు మెటల్స్ అడిగాడు, నాన్ మెటల్స్ కూడా అడగాలి కదా. నాన్ మెటల్స్ అంటే ఏంటంటే ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ ఇలాంటి వాటిని నాన్ మెటల్స్ అంటాం. సో ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ ఫర్ రెస్పిరేషన్ అండ్ ఇన్ హాస్పిటల్స్. ఆక్సిజన్ మామూలుగా మనకి హాస్పిటల్స్లో రెస్పిరేషన్కి వాడుతూ ఉంటారు. నైట్రోజన్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్ ఫుడ్ ప్యాకెట్స్ టు ప్రివెంట్ స్పాయిలేజ్. మనము ఇప్పుడు కొంటున్న చాలా మటుకు బయట ఫుడ్ ప్యాకెట్స్లో నైట్రోజన్ అనేది ఫిల్ అవుతుంది, మెయిన్గా చిప్స్ ప్యాకెట్స్. ఎందుకంటే ఆ ఫుడ్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉండడానికి. సల్ఫర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ఫంగిసైడ్స్ అండ్ రబ్బర్ టైర్స్. ఫంగిసైడ్స్, రబ్బర్ టైర్స్ అంటే ఏంటంటే ఫంగస్ నుండి తప్పించుకోవడానికి మందులు ఉంటాయి కదా, అంటే మనకు కాదు చెట్లకే అవి ఫంగస్ పట్టకుండా ఉండడానికి ఫంగిసైడ్స్, వీడిసైడ్స్ ఎలాగో ఫంగిసైడ్స్ కూడా ఉంటాయి. సో అవి తయారు చేయడంలో సల్ఫర్ యూజ్ చేస్తారు. అండ్ టైర్స్ ఉంటాయి కదా మన రబ్బర్ టైర్స్, మన బండ్ల టైర్స్కి కూడా ఈ సల్ఫర్ని యూజ్ చేస్తాం. ఫాస్ఫరస్ ఈజ్ యూజ్డ్ ఇన్ సేఫ్టీ మ్యాచెస్ అండ్ ఫైర్ వర్క్స్. మనం అగ్గిపెట్లకు ఇంకా సేఫ్టీ మ్యాచ్ వర్క్స్కి అంటే ఫైర్ వర్క్స్కి ఎక్కువగా ఫాస్ఫరస్ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఏమంటున్నాడనంటే రైట్ ఎనీ 2 అడ్వాంటేజెస్ ఆఫ్ అవాయిడింగ్ కరోజన్ అండ్ థర్మిట్ ప్రాసెస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ మనకి కరోజన్ అని వచ్చేసరికి కరోజన్ అంటే ఏంటంటే ఫస్ట్ అది మనకి తెలియాలి. కరోజన్ అంటే ఏంటంటే when metals are attacked to సంథింగ్ మన ఎయిర్లో ఉన్న మాయిశ్చర్కి ఈ విధంగా మాయిశ్చర్కి, సన్లైట్కి ఇలాగా మెటల్స్ అనేవి ఎక్స్పోజ్ అయినప్పుడు అవి ఏం చేస్తాయనంటే బయట ఉన్న ఆ మాయిశ్చర్తోనూ ఆక్సిజన్తోనూ ఇలా బయట ఉన్న వాటితో రియాక్ట్ అయ్యి వాటి మీద ఒక టైప్ ఆఫ్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది అనమాట. మనకి దాన్ని మెటల్ ఆక్సైడ్ అంటాం. ఒక టైప్ ఆఫ్ ఆక్సైడ్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం రస్టింగ్ అంటాం. సో ఈ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఒకవేళ మనం దాన్ని ప్రివెంట్ చేయగలిగితే వచ్చేవి ఏంటంటే అది ఆ మెటల్స్ ఇప్పుడు రస్ట్ పట్టేసినాయి అనుకోండి. మెటల్స్ కనీసం మనకి ఇప్పుడు ఏదైనా మన మెటల్ ఐటమ్స్, మన సైకిల్ ఏదో ఒకటి బాగా తుప్పు పట్టింది అనుకోండి, అది మనకి యూజ్ అవ్వదు కదా, అది యూజ్ అవ్వదు, ఇంకా అది వేస్ట్ అవుతుంది. సో ఒకవేళ మనం కరోజన్ని అవాయిడ్ చేసినట్లయితే, కరోజన్ అవాయిడ్ చేయాలంటే ఏంటి, మనకి చాలా ఉన్నాయి. గ్యాల్వనైజేషన్ అని, క్రోమియం ప్లేంటింగ్ అని, దాని మీద మళ్ళీ అలాయింగ్ చేయడము, దాని మీద మళ్ళీ ఇంకా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అవి కరోజన్ని తట్టుకోగలుగుతాయి. అప్పుడు లోపల ఉన్న ఐరన్ ఆ పొర వల్ల బయట దానికి రియాక్ట్ అవ్వదు. సో అలాంటప్పుడు ఏమవుతుందనంటే మనకి ఆ ఐరన్ ఆర్టికల్స్ తుప్పు పట్టకుండా ఉంటాయి. సో మనకి ఏమవుతుందంటే అలా అవ్వడం వల్ల ఇది లైఫ్ టైమ్ ఆఫ్ మెటల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంటే 2 సంవత్సరాలు నువ్వేదో ఇప్పుడు ఒక ఐరన్ ఆర్టికల్ తెచ్చుకున్నావు, అది బాగా ఎక్స్పోజ్ అయితే నీకు 1 ఇయర్ మించి కూడా రాదు అది సరిగ్గా. అది నీకు దాన్ని బాగా మోడిఫైడ్ తెచ్చుకున్నావు అనుకో, అది నీకు బాగా పనిచేస్తుంది. ఐరన్ కూడా చూడండి, మనం కొన్ని రోజులు బయట పెడితే పనికి రాదు. అదే గనక మన సైకిల్ ఉంది, అది కూడా మేడప్ ఆఫ్ ఐరన్. బట్ అది ఎందుకు పనికి వస్తుంది అని అంటే దాని మీద పెయింటింగ్ చేసి ఉంటారు, క్రోమియం పెయింటింగ్ అని చేసి ఉంటారు. సో దానివల్ల క్రోమియం ప్లేటింగ్ వల్ల అది మనకి యూజ్ అవుతుంది. సో ఈ కరోజన్ ప్రివెంట్ చేయడానికి
మెయిన్ ఏంటంటే మనకి కరోజన్ ప్రివెంట్ చేస్తే మనం ఆ యొక్క మెటల్ ఆబ్జెక్ట్స్ యొక్క లైఫ్ టైంని ఇంక్రీజ్ చేయగలుగుతాం, లైక్ బ్రిడ్జెస్, వెహికల్స్, మెషిన్స్. అండ్ ప్రివెంట్ ఎకనామిక్ లాస్ డ్యూ టు రిపేర్ అండ్ రిప్లేస్మెంట్. మనకి ఒకవేళ ఇప్పుడు ఒక ఆర్టికల్ అనేది మనకి ఇన్ని నెలలు మన్నింది అనుకోండి, ఇన్ని సంవత్సరాలు మన్నింది, సో దాన్ని మనము మంచి మోడిఫైడ్ కొనుక్కున్నాం, అది బాగా రస్ట్ ఫ్రీ ఇవన్నీ కొనుక్కున్నాం అనుకోండి, అది ఏమవుతుంది, బాగా ఎన్నో రోజులు పనిచేస్తుంది, దాన్ని ఎక్కువగా రిప్లేస్ చేయవలసిన అవసరం లేదు, రిపేర్ చేయవలసిన అవసరం లేదు. అదే గనక కరోజన్ని ప్రివెంట్ చేయకపోతే, కరోజన్ ప్రివెంట్ చేయకుండా ఉత్తి ఐరన్ ఆర్టికల్ కొనుక్కుంటే అది మనకి అస్తమాను రిపేర్కి వస్తుంది, రిప్లేస్మెంట్కి వస్తుంది. సో ఇది అవాయిడింగ్ ఆఫ్ కరోజన్ అడ్వాంటేజెస్. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ థర్మిట్ ప్రాసెస్. థర్మిట్ ప్రాసెస్ అంటే గుర్తుంచుకోండి, మనకి ఇందులో ఒక మెటల్ని యూజ్ చేస్తారు, ఆ మెటల్ని రైల్వే ట్రాక్స్ని కలపడంలో యూజ్ చేస్తారనమాట ఒక మెటల్ని. సో యూజ్ ఇట్ టు జాయిన్ రైల్వే ట్రాక్స్, హెవీ మెషిన్ పార్ట్స్ అండ్ బ్రోకెన్ మెటల్ ఎక్విప్మెంట్స్. ఇక్కడ థర్మిట్ ప్రాసెస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, జాయిన్ మెటల్ రైల్వే ట్రాక్స్ని జాయిన్ చేయడమును, అండ్ ఇంకా బ్రోకెన్ మెటల్ ఎక్విప్మెంట్స్, పెద్ద పెద్ద వాటిని, హెవీ పార్ట్స్ని, ఇలా మెషిన్ పార్ట్స్ని ఇవన్నిటిని కలపడానికి ఈ థర్మిట్ ప్రాసెస్ యూజ్ అవుతుంది. ప్రొడ్యూస్ వెరీ హై టెంపరేచర్ అలా ఎఫిషియంట్ వెల్డింగ్ ఆఫ్ మెటల్స్. అంటే ఆ మెటల్ అనేది అది ఐఎమ్ సారీ నాకు గుర్తులేదు, నేను ఉంటే మళ్ళీ చెప్తాను. సో ఆ మెటల్ అనేది మనకి బాగా హీట్ చేయడం వల్ల అది హై టెంపరేచర్లో హీట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు దాన్ని ఒక సర్టైన్ టెంపరేచర్లో కాల్చినా అది ఎక్కువ హీట్ని రిలీజ్ చేస్తుంది. సో ఎక్కువ హీట్ ఏమవుతుందని అంటే ఎఫిషియంట్ వెల్డింగ్ కోసం మీకు బాగా పనికొస్తుంది. సో దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. ఇంకా ఏమన్నా ఉంటే నేను మళ్ళీ వీడియో పెడతాను.